मुहूर्तोऽस्तु पूर्णार्धमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामत्यन्त आनुकूल्यबलसिद्धिरस्तु आत्मानं बलदेवता ब्रह्मदेवताभ्यो नमः नवग्रहदेवताभ्यो नमः अस्य भोयास्यः सर्वोस्यातबह्वीं यदमशोन् भाहि यत्तस्सौच्यते भिषक्रक्षोः ओम सप्तमे अग्ने समिध सप्तरिक्वा सप्तधाम प्रियाणि सप्तहोत्या प्रज्ञा विद्या हव्यवाहना ओम नमः इति ఈనాడు ప్రధానంగా నేరడిమెట్టు కృపా కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి మల్లన్న స్వామి గుడి. ఆ గుడి యందు ముఖ్యముగా స్వయంభూ దేవతలు అనగా భక్తాంజనేయ స్వామి, మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి. 1836వ సంవత్సరంలో వ్యవసాయం చేస్తున్న సందర్భంలో వ్యవసాయంలో సాక్షాత్తుగా భక్తాంజనేయ స్వామి, మల్లన్న స్వామి, ఎల్లమ్మ బయటపడ్డారట. తద్వారా ఈ గుడి చరిత్ర చెప్పడం ఎందుకు జరుగుతోందంటే ముఖ్యంగా ఈ గుడి చరిత్రలో ప్రధానంగా దేవతలు అంటే ఎలా ఉంటారో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దేవతలు ఎక్కడైతే స్వయంభుగా వెలుస్తారో అక్కడ అత్యంత దివ్యశక్తి ప్రసరిస్తుందని చెప్తోంది శాస్త్రం. అందువల్ల ఆవిడ సాక్షాత్తుగా 1836వ సంవత్సరంలో కందుకూరి లక్ష్మీనరసింహ గారు ముఖ్యముగా ఆ దేవతల్ని వెలుగతీసి ఆ దేవతలకి వారి పుట్టింటి వారి దగ్గర నుంచి వచ్చిన డబ్బు చేత దేవాలయాన్ని వారి శక్తి కొలది నిలిమించి ఉంచారట. వారి మునిమనవడైనటువంటి కందుకూరి మహేష్ గారు ప్రధానంగా ఈ దేవాలయంలో ఈనాడు శిఖర ప్రతిష్ఠ ఆచరించారు. ఈ శిఖర ప్రతిష్ఠ ముఖ్యంగా 3 రోజులు ఆచరించబడింది. ఎంతో వైభవపేతంగా చక్కగా యాగశాల నిర్మాణం చేశారు. నిత్యము ఈ దేవాలయంలో గోసేవన చేస్తున్నారు. గోదేవతలోనే 33 కోట్ల మంది దేవతలు ఉంటారట. ఎవరా 33 కోట్ల మంది దేవతలు అనగా 11 మంది రుద్రుడు, 12 మంది సూర్య భగవానులు, 8 మంది అష్టవసువులు, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది. వారి ఒక్కొక్కరికి ఒక్కో కోటి సైన్యం ఉంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. అందులో ఇటువంటి 33 కోట్ల మంది దేవతలు ఒక్క గోవు లోపలే ఉంటారట. అటువంటి గోవును నిత్యము సేవిస్తున్న వారి యొక్క వంశము, ఆ గోసేవ ఎక్కడ జరుగుతుందో దాని చుట్టుపక్కల బ్రాహ్మణులు ఎక్కడైతే పూజించబడతారో ఆ యొక్క గ్రామం అంతా కూడా అభివృద్ధి కలుగుతుందని చెప్తారు శాస్త్రం. గో బ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యో లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాయి వేద శాస్త్రాలు. అందువల్ల దేవతల యొక్క అనుగ్రహం మానవులందరికీ దక్కడానికి అత్యద్భుతమైనటువంటి ప్రతిష్ట 3 రోజులు ఆచరించారు. ముఖ్యంగా ఎంతో మంది భక్తజనులు వారి యొక్క బంధుగణం అంతా కూడా ఈ యొక్క యాగానికి ప్రతిష్టకి ఎంతో సహాయపడ్డారు. అందువల్ల ఇటువంటి దేవాలయాలు శిథిలము కాకూడదు. ఈ దేవాలయాలు ఎక్కడ ఉంటాయో దేవతల యొక్క శక్తి అక్కడ ప్రసరిస్తుంది. అందువల్ల చుట్టుపక్కల ఉన్న భక్తులే కాకుండా దూరముగా ఉన్న ఈ వీడియో ఎంతమందికి అందినా అందరూ కూడా ముఖ్యంగా నేరేడుమెట్టులో ఉన్న మల్లన్న స్వామి దేవాలయానికి విచ్చేయాలి. విచ్చేసి స్వామిని దర్శించాలి, స్వామి యొక్క అనుగ్రహం పొందాలి. విచ్చేసినప్పటికీ కూడా స్వామి అనుగ్రహం చేత ఎంతో మందికి ఎన్నో విషయములు జరిగాయి. అందువల్ల ఇటువంటి దేవాలయాలు అత్యంత ప్రధానం. మీరు ముఖ్యంగా యాగశాల మరియు జరుగుతున్నటువంటి కుంభాభిషేకం వాటిని కూడా దర్శించవచ్చు వచ్చినటువంటి భక్తులు. మంగళం మహత్. శ్రీమాత్రే నమః.